ఏ అక్కొచ్చింది ఇన్నాళ్ళు అక్క లేక మీ అందరికి ఎక్స్ట్రాలు అయ్యాయి. ఎన్నాళ్ళు రా నువ్వు ఇప్పుడే స్టేజ్ ఎందుకు ఎక్కావు మరి? కొన్ని రెక్కలు మారాలంటే ఇరియా స్టేజ్ ఎక్కాలి అని అన్నారు. రోజా గారు, మీరు ఈ సీజన్ లో ఇరియా ఏజీ అని అడుగుతారు అనుకున్నా, కానీ మీరే ఇరియా వయసు అనుకున్నారు. మై కోడలు పిల్ల. ఇంకో వ్యక్తి గురించి నేను ఇప్పుడు మాట్లాడను. మా ప్లీజ్ మాట్లాడే, ఇప్పుడు మళ్ళీ చివరిదాకా టెన్షన్గా ఉంది. శ్రీకాంత్ గారు, మీరు సినిమాలో సీనియర్, కానీ నాకు ఇక్కడ నాకలా జూనియర్. వీళ్ళు కూడా నన్ను సీనియర్ గా చూడలేదమ్మా. ఇందాక ఇంకో వ్యక్తి గురించి మాట్లాడను అని చెప్పిన అంటున్నావు కదా, వ్యక్తి ఎవరు ఏంటి ఏదో ఒకటి చెప్పు, టెన్షన్ గా ఉంది అందరికి. అతను నైలాండ్ తాడులా కనిపించి నాగుపాము, కాశీ తాడులా కనిపించే కట్లపాము, వెన్నుపూత అనగానే మనకి కట్టప్ప గుర్తొస్తారు. అవును, కట్టప్పకి ఈయన గుర్తొస్తారు. తప్పకే వెన్నుపోటంటే ఈయన గుర్తొస్తారు. ఓహో, లాస్ట్ సీజన్ లో ఉన్నావు కదా, ఈ సీజన్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, నేను పిలవలేదు రియా. ఆ సీజన్ లో జడ్జెస్ ని ఈ సీజన్ లో ఎందుకు పెట్టడం? పాయింటే. అది అలా అడుగమ్మా చెప్తారు. ఏంటి మీరేంటి ఎక్సైట్ అవుతున్నారు? మా ఇద్దరిని లేపు మీరు సోలాగా చేద్దాం ఫిక్స్ అయ్యారా ఏంటి? ఇది చాలా మోసం. మీ పక్కన కూర్చుంటే మోసాలే వస్తాయి, సమోసాలు రావు. ఇక నుంచి రూల్ మారాలి, రూలింగ్ మారాలి. మేం స్కిట్లు చేస్తే మీరు నవ్వాలి, మీరే చేసి మేం నవ్వుకోరం కాదు. మేం పర్ఫామ్ చేసి ప్రోమోలో ఉండాలి, మీరు చేసినవి కాదు. బాగుంది. మా స్కిట్లు చూసి మీరు డాన్స్ వేయాలి, మీ డాన్సుల మధ్యలో మేము వేయొద్దు. కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. శ్రీకాంత్ గారు ఒక గుర్తు పెట్టుకోండి, లోషన్ మీ అబ్బాయి, మీరు రోషన్ కాదు. yes కాదు, దట్ ఆల్సో వ్యాలిడ్ పాయింట్. రోజా గారు అంశు మీ అమ్మాయి, అవును, మీరు అంశు కాదు. ఓకే. కనీసం మీరిద్దరికి చెప్పగలిగాను. అనిల్ గారు, మీరు చేసిన దానికి నేనేం థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాను. నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్నో మోసాలు చూసాను, కానీ మీ చేతిలో పాల సీసా చూడలేకపోతున్నా. నేనే చూడలేకపోతున్నాను రా బంగారం, కానీ తప్పట్లేదు. ఫైనల్ గా నాకు ఒకటే రిక్వెస్ట్, ఈ సీజన్ లో 15 లక్షలు పెట్టారు, మా సీజన్ లో ఎందుకు పెట్టలేదు? ఓ అర్థమైంది. ఓహో. అసలు ఆవిడ డిమాండ్ ఇది. మొత్తం మాట్లాడింది దేనికోసం? 15 లక్షలు లాస్ట్ సీజన్ పెట్టి ఇప్పుడు ఇది నీ డిమాండా? నువ్వు కూడా 15 లక్షల కోసం దిగావా? విత్ మదర్. నా గురించి మాట్లాడు, మళ్ళీ ఇప్పుడు నేను బయట పడడం ఎందుకు? వెల్కమ్ టు డ్రామా జూనియర్ సీజన్ 9. ఏరియాని యాజ్ పర్ ఆడియన్స్ రిక్వెస్ట్ అండ్ ఆడియన్స్ డిమాండ్ మళ్ళీ ఈ సీజన్ లో కూడా ఇక్కడ నుంచి మీరు చూస్తూ ఉంటారు ఏరియాని. థ్యాంక్ యూ సో మచ్ ఏరియా. ఫస్ట్ ఎవరిని అడుగుదాం? అక్కడ ముగ్గురు ఉన్నారు, నువ్వు ఏలు పెట్టి చూపెడితే నాకేం అర్థమైంది? కళ్ళు పెట్టి ఇట్లా చూడు. నన్ను చూపించింది ప్రేమ. మిమ్మల్ని అన్నే. అనిల్ గారేనా ఫస్ట్? యూట్యూబ్ లో ప్రతి ప్రోమో కింద, ప్రతి ఎపిసోడ్ లో ఒక స్కిట్ కింద కమెంట్లు పెడుతుంటే దాంట్లో నేనే 2-3 కమెంట్లు పెట్టి ఐరియా వెనక్కి రావాలి అని. అదే చూసి వచ్చిన. జై సుధీర్ అని కామెంట్లు పెట్టింది కూడా అది మనకు సంబంధం. మంద కాదు, అవును కదా? ఇలా బ్యాడ్ చేస్తున్నారు అనిల్ గారు మీరు. నన్ను కట్టప్ప, నాగుపాము, కట్లపాము అని ఇన్ని మాట్లాడినావే, నువ్వు వచ్చి 1/2 గంట అయింది, ఒక్కసారన్నా ప్రేమగా అనిల్ మామ అని పిలిచావా? అనిల్ మామ, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ నీ స్టైల్లో ఎరగదీసావు, సూపర్. రోజా గారు, లాస్ట్ సీజన్ లో మన ఇద్దరం ఎన్ని స్కిట్స్ వేసాము, ఎంత బాగా చేసుకున్నాం. సో మిస్సింగ్ యూ. మళ్ళీ నువ్వు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. లవ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు డ్రామా జూనియర్స్. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అక్క, ఏ ఉంటాయి కదా. థ్యాంక్స్ అక్క. లవ్ యూ అక్క. లవ్ యూ సుధీర్ అంకిల్. మా నెక్స్ట్ ఎవరిని అడగాలి? శ్రీకాంత్ మామ. శ్రీకాంత్ మామ. ఆంధ్ర తెలంగాణలో చాలా ఫేమస్ అయిపోయింది తన వల్లే. నాకు డ్రామా జూనియర్స్ అనేది తెలిసింది. సీనియర్ మోస్ట్ కదా నాకంటే బాగా. ఇలియానా కదా? ఇరియా. ఇలియానా అనుకుంటున్నాను. ఇంట్లో కూడా కన్ఫ్యూజ్ అవుతారా పేర్లు నిన్న పిలిచాడు? కూడా ఊహగారు, మా వాడిని రోషన్ అని నిన్న కూడా ఊహా గారిని ఉమా అని పిలిచారు. అన్న పేరు ఉమానే.
నువ్వు సీనియర్ కదా, నేను జూనియర్ కదా, మరి నన్ను తమ్ముడు అని పిలుస్తావా? శ్రీకాంత్ తమ్ముడు. సూపర్, ఇది బాగుంది. లాస్ట్ టైం చాలా బాగా చేసావని చెప్పాను, నేను చూడలేదు కానీ. బట్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఈ సీజన్ కి వచ్చినందుకు సూపర్ అమ్మా. అలాగే నన్ను శ్రీకాంత్ తమ్ముడు అనే పిలవాలి. మరి నన్ను కూడా మావయ్య కాకుండా అనిల్ బుజ్జిబాబు అని పిలువు. అనిల్ బుజ్జి బాబు. థ్యాంక్ యూ అమ్మా. 15 లక్షలు ఇచ్చేస్తారా? తీసుకెళ్ళిపో. అరే 15 లక్షలు రెడీ చేయండి రా, ఇచ్చేయండి. ఇంట్రో ఎదిరిపోయింది. మరి మా అందరి కోసం ఒక స్కిట్ కూడా చేస్తే మీ అందరి కోసం నేను స్కిట్ ప్రాక్టీస్ అవుతాను. అయ్యి చేస్తా, ఓకేనా?